నన్ను బాధపెట్టే వ్యక్తి పరాయి వారైతే ఉపేక్షించవచ్చు. కానీ వారు మనతోనే కలిసి ఉండేవారు, నా కుటుంబ సభ్యులు అయితే నేనేం చేయాలి? వారి అవగాహనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి. అలా మారకపోతే మన దృక్పథాన్ని మార్చుకోగలగాలి. మంచి రుచికరమైన పదార్థాన్ని తింటున్నప్పుడు పొరపాటున ఒక్కోసారి నాలుకను కరుచుకుంటాం. ఆ బాధ వర్ణనాతీతం. దాన్ని భరించలేము. అంత మాత్రాన నాలుకను బాధపెట్టింది అని పళ్లను రాలగొట్టం కదా! ఆ బాధను ఓర్చుకుంటాము. దానికి కారణం నాలుక, పళ్ళు రెండూ మన శరీరంలోని భాగాలే కాబట్టి. అలాగే కుటుంబ వ్యవస్థలో అందరూ భాగాలేనని గ్రహిస్తే ఇతరుల పట్ల కలిగే దుఃఖాలను, బాధలను కూడా పరిపక్వ దృష్టితో అంగీకరించి సర్దుకుపోగలం. ఈ అవగాహనతోనే మన వాక్కు, ఆలోచనలు సంస్కరించబడతాయి. రాగద్వేష రహిత స్థితి ఏర్పడుతుంది. క్రమేపీ మనసుకి శాంతి కలిగి అలజడి తగ్గుతుంది.